హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు నేను నిల్వ పచ్చడి లాగే ఉంటుంది. ఇది మనకి టిఫిన్స్లోకి యూజ్ అయ్యే హాట్ అండ్ స్వీట్ పచ్చడి అండి. లెమన్తో చేసేది. ఇది నిమ్మకాయలతో హాట్ అండ్ స్వీట్గా రెడీమేడ్గా చేసుకునే పచ్చడి. 1 కప్పు నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి తుడిచేసిన తర్వాత క్లాత్ తోటి గింజలు లేకుండా మనము మొత్తం అన్ని గింజలు తీసేసి ఇలాగ ముక్కల కింద కోసుకోవాలండి. మీకు చిన్న ముక్కలు కావాలంటే 6 ముక్కల కింద కోసుకోవచ్చు, లేదంటే ఒక 4 ముక్కల కింద కోసుకోవచ్చు. ఇది టిఫిన్స్లోకి చిన్న ముక్కలు అయితేనే బాగుంటుందండి. ఒక గింజ కూడా ఉండకుండా తీయాలి. గింజలు వస్తే మాత్రం ఇది పచ్చడి మొత్తం చేదైపోతుందండి. చూడండి, ఇన్ని గింజలు మొత్తం తీసేసాను. ఇందులోనే జ్యూస్ కూడా, లెమన్ జ్యూస్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము 2 స్పూన్లు ఇక్కడ సోంపు తీసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలండి. ఇవి లైట్గా రోస్ట్ చేయాలి, ఎక్కువగా మాడకూడదు. ఇందులో నేను కండ చక్కెర వేసాను, అలాగే నేను పింక్ సాల్ట్ వేసాను. మీరు కావాలంటే దీంట్లో పంచదార బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసి అంటే కింద అడుగంటకుండా ఇప్పుడు మనము ఇవి చేసిన లెమన్స్ అన్ని నిమ్మకాయలు వేసుకుని 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ ఇచ్చానండి. ఎక్కువగా అయితే పేస్ట్ అయిపోతుంది. ఇది బాగా చల్లారాలండి. ప్రెషర్ దింపేశాను. చల్లారిన తర్వాత ఇందులో మనము సాల్ట్, కారము, పసుపు ఇవన్నీ కలుపుకోవాలండి. మనం చేసిన పౌడర్ కూడా అంతా కలపాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేసాను. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు రుచిని తగినట్టు మీరు వేసుకోవచ్చు. మీ నిమ్మకాయ పులుపుని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను కారము ఫస్ట్ 1.5 స్పూన్ వేసాను. మళ్ళీ నాకు సరిపోలేదండి, మళ్ళీ నేను 1 స్పూన్ వేసాను. అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేసాను. ఇంగువ కూడా చిటికెడ వేసుకోండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను 1 కప్పు పంచదార కూడా తీసుకున్నాను. 1 కప్పు కండ చక్కెర తీసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదార తీసుకున్నాను. మీరు దీని బదులు బెల్లమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పౌడర్ కూడా ఇందులో కలిపేసానండి. ఇది బాగా కలిపేసిన తర్వాత దగ్గరికి పెట్టుకోవాలి మనం. బాగా ఇది కొంచెం సేపు అలాగా కలిపి ఉంచేస్తే ఇదంతా ఊరుతుంది. ఇప్పుడు మనము ఈ చక్కెరలోని కొంచెం వాటర్ వేసి, పాకం పట్టకూడదండి, జస్ట్ పంచదార కరిగితే చాలు. ఇదే పద్ధతిలో మీరు ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది స్ట్రైన్ చేసేసాను, ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఆ స్ట్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అదే బౌల్లోకి తిప్పివేసి ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న కలిపి ఉంచింది నిమ్మకాయ జ్యూస్ది మొత్తం పచ్చడి కలిపింది అంతా అందులో వేసి కొంచెం దగ్గర పడేలాగా కలుపుకోవాలండి. బాగా చిక్కగా అవ్వకూడదు. చల్లారిన తర్వాత ఇది దగ్గరికి పడిపోతుంది. బాగా చల్లారిన తర్వాత బాగా శుభ్రంగా కడిగి ఉంచిన గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ దీన్ని స్టోర్ చేయాలి. స్టీల్లో ఉంచకూడదు. ఇది మీరు బయట పెడితే 1 మంత్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు చేసి ఎలా ఉందో చెప్పండి.